హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి అకాడమీ. హ్యాపీ క్రిస్మస్. రాబోయే గ్రూప్ 2 అంటే 2026లో రాబోతున్నటువంటి గ్రూప్ 2కి మన మహతి అకాడమీలో ఎలాంటి కోర్సులు లాంచ్ చేయట్లేదు. ప్రస్తుతం నేనున్న పరిస్థితుల్లో కోర్సులు లాంచ్ చేసే అవకాశం లేదు. సో దాని బదులు మీకు యూట్యూబ్ ఛానల్లో గైడెన్స్ ఇస్తానన్నమాట. అంటే ఏదైనా కష్టమైన కంటెంట్ చెప్పటం, పీవైక్యూస్, ఏవైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఎక్కడైనా అబ్జర్వ్ చేసినవి, రాసినవి ఇలాంటివి పోస్ట్ చేయడం, ఇలాంటివి చేస్తానన్నమాట. అదేవిధంగా కంటెంట్ ఏదైనా ఇంపార్టెంట్ వస్తే చెప్తాను, మీకు రివిజన్ లాగా యూజ్ అవుతుంది. ఒకసారి ఏదైనా మీరు మిస్ అయినా కానీ ఆ కంటెంట్లో మీరు చదివినప్పుడు మిస్ అయిన పాయింట్లు యాడ్ అవ్వటం కానీ, లేదా రివిజన్ లాగా కానీ మీకు యూజ్ అవుతుంది. కాబట్టి కంటెంట్ చెప్పటం, ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటే డిస్కస్ చేయటం, అలాంటివి చేస్తామన్నమాట. గైడెన్స్ యూట్యూబ్లో కొనసాగుతుంది. కోర్సులు అయితే మనము కొత్తగా ఏమీ ఏ కోర్స్ కూడా లాంచ్ చేయట్లేదు అనమాట. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయము, మన ఛానల్లో అప్డేట్స్ కూడా కొంచెం తక్కువే వస్తాయి. ఎందుకంటే బేసిక్గా నేను అంతగా అప్డేట్స్ పట్టించుకోను అనమాట. అంటే నోటిఫికేషన్ వచ్చిన రోజు అది అప్లై చేయటం, వెంటనే తొందరగా అప్లై చేసేయటం, అప్లై చేసిన తర్వాత ప్రిలిమ్స్ డేటు, మెయిన్స్ డేట్లు వస్తే అవి చూడటం, అంతే తప్పించి నేను ఇంకా యూట్యూబ్లో ఇప్పుడు ఎగ్జామ్ అవుతుంది ఏంటి అనేది దానికోసం ఎతకడం అలా ఉండదు. అంటే అధికారిక సమాచారం వచ్చినప్పుడు ఆ డేట్స్ పట్టుకొని ఆ డేట్స్కి అనుగుణంగా ఇంతవరకు చదవటమే. కానీ ఎప్పుడు కూడా ఇప్పుడు జరిగిద్దని ఎవరిని అడగడము ఉండదు, లేకపోతే యూట్యూబ్లో వెతకడం ఉండదు, ఇలాంటివి ఉండవు. అంటే బేసిక్గా నేను అప్డేట్స్ అంతగా పట్టించుకోను కాబట్టి మన ఛానల్లో కూడా అలాంటి అప్డేట్స్ అంతగా రావు. సో ఇంకొక ముఖ్యమైన విషయం, ఇటీవల మనకి బాగా ఎక్కువ వైరల్ అవుతున్న విషయం జాబ్ క్యాలెండర్ 2026. యాక్చువల్లీ జాబ్ క్యాలెండర్ అనే అంశాన్ని కూడా నేనైతే అంతగా పట్టించుకోను. ఫస్ట్ నేనేంటంటే చదవాలనుకుంటా. ఒకవేళ నేను గ్రూప్ 2కి చదవాలని అన్ని రకాలుగా ప్రిపేర్ అయితే, అంటే ముందు ఆలోచించుకుంటాను అనమాట. నేనుండే పరిస్థితులు ఏంటి, నేను ఆ జాబ్ సాధించగలనా లేదా, ఇవన్నీ చూసుకొని ఒకసారి ప్రిపేర్ అవ్వాలి అని డిసైడ్ అయిన తర్వాత ఇంకా జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుందని నేను పట్టించుకోను. నేను బ్రెయిన్లో ఏమనుకుంటున్నానంటే, ఒకవేళ ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఈ 2026లో నోటిఫికేషన్ వస్తుంది. కాకపోతే 2026 అక్టోబర్ ఈ రేంజ్లో నోటిఫికేషన్ వస్తుంది. ప్రిలిమ్స్ 27 జాన్ ఆర్ ఫిబ్లో జరుగుతుంది ప్రిలిమ్స్. మెయిన్స్ ఏమో 27 జూన్లో జరుగుతుంది. సో ఆ విధంగా నేను ఇప్పటి నుంచి ఒక 18 మంత్స్ ప్లాన్ వేసుకుంటాను అనమాట. ఈ జాబ్ క్యాలెండర్ అదేం నేను పట్టించుకున్నాను అస్సలు. 18 మంత్స్, ఇక్కడ నుంచి 18 మంత్స్ నేను ఆలోచిస్తాను. అంటే ఏం చదవాలి, కంటెంట్ ఏంటి అనేది ఒకసారి 18 మంత్స్ ప్లాన్ చేసుకుంటాను అనమాట. ఇంకేం పట్టించుకోను. 18 మంత్స్ నేను చదవాలని డిసైడ్ అయిన తర్వాత ప్రీవియస్లీ మొన్న సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ నుంచి గైడెన్స్ తీసుకోవటం, వాళ్ళకి ఫోన్లు చేయటం, వాళ్ళకి ముఖ్యమైన బుక్స్ అడిగి అవి తెచ్చుకుంటాను. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్లో చూసి కానీ, లేకపోతే మొన్న మంచి మార్కులు వచ్చి బాగా ఎక్కువ అంటే సుదీర్ఘకాలం పాటు ప్రిపరేషన్లో ఉండి వాళ్ళు మంచి స్కోర్ చేశారనిపిస్తే వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి ఫస్ట్ స్టాండర్డ్ బుక్స్ తెచ్చుకుంటాను అనమాట. ఆ స్టాండర్డ్ బుక్స్ ఇంకా చదవటం ప్రారంభిస్తాను. నేను మెంటర్షిప్లో తీసుకున్నా కానీ ఆ మెటీరియల్ తెచ్చుకుంటాను. సార్ ఇచ్చే మెటీరియల్ని ఈ స్టాండర్డ్ బుక్స్కి అదనంగా వాడుకుంటాను. అంతేగాని అదే మెటీరియల్ మీద నేను డిపెండ్ అవ్వను. దానికి రీజన్స్ కూడా ఉంటాయి. స్టాండర్డ్ బుక్స్నే చదువుతాను, దానికి మెటీరియల్ అదనంగా కలుపుకుంటాను అనమాట. అంటే మరి స్టాండర్డ్ బుక్స్ చదివేస్తే మెటీరియల్లో ఆల్మోస్ట్ 80-90% అయిపోతుంది. ఆ 10% అట్లా ఒకసారి ఒక రివిజన్ లాగా కొత్త విషయం తెలుసుకున్నట్టు ఉంటుంది. కాబట్టి ఆ మెటీరియల్ని ఆ విధంగా వాడతాను. అంతేగాని కంప్లీట్లీ మెటీరియల్ మీద నేను డిపెండ్ అవ్వను. అన్నింటికి ఏవైతే బుక్స్ సజెస్ట్ చేస్తారో సీనియర్స్ కానీ, యూట్యూబ్ ఛానల్లో కానీ సజెస్ట్ చేసే బుక్స్ని తెచ్చుకొని వరుసగా చదవడం స్టార్ట్ చేస్తాను అనమాట. నేనైతే ఇప్పుడు ఏం చదువుతానంటే పాలిటీ ఫస్ట్ స్టార్ట్ చేస్తాను, నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ స్టార్ట్ చేస్తాను. పాలిటీ ప్లస్ ఇండియన్ ఎకానమీలో ఏపీ ఎకానమీ పార్ట్ కాకుండా ఇండియన్ ఎకానమీని స్టార్ట్ చేస్తాను అనమాట. ఇండియన్ ఎకానమీ ఎందుకు ఇప్పుడు ఇండియన్ ఎకానమీ స్టార్ట్ చేస్తానంటే, అది స్లోగా కాన్సెప్ట్లని జాగ్రత్తగా చదువుకొని వెళ్తే బాగా వస్తుంది. అంటే స్పీడ్గా చదివినప్పుడు ఇండియన్ ఎకానమీ అంత హోలిస్టిక్గా రాదనమాట. దాన్ని స్లోగా ఒక్కొక్క పార్ట్, ఒక్కొక్క కంటెంట్, జాతీయ ఆదాయం ఉందనుకోండి, ఒక్కొక్క కాన్సెప్ట్ చదువుకుంటూ మెల్లగా రివిజన్ చేసుకుంటూ
ఎక్కువ ఆందోళన పడకుండా కొద్ది కొద్దిగా సుదీర్ఘ కాలం పాటు చదివినప్పుడు ఇండియన్ ఎకానమీని నేను డీల్ చేయగలుగుతాను. కాబట్టి దాన్ని ఫస్ట్ చదువుతాను. ఇక పాలిటీ నేను ఎందుకు చదువుతానంటే మొన్న ఎక్కువ పోయినాయి పాలిటీ. 47 ఎన్నో వచ్చినాయన్నమాట. బిలో 50 వచ్చినాయి ఫస్ట్ టైం పాలిటీ. అంటే అందువలన పాలిటీ చదువుతాను. ఇంకా మీరు ఎక్కడైనా బాగా వెనకబడి ఉన్నారనుకోండి వేరే సబ్జెక్ట్‌లో అది చదువుతారు అంతే. ఇండియన్ హిస్టరీలో ఏపీ హిస్టరీలో వెనకబడి ఉన్నారనుకోండి, ఏపీ హిస్టరీ కష్టమైందనుకోండి, ఏపీ హిస్టరీ చదువుతారు. ఏపీ హిస్టరీ పదే చెప్తూ అంటే స్టూడెంట్స్ గాని, లేకపోతే ఫ్రెండ్స్ గాని ఏం చెప్తున్నారంటే అది గుర్తుండట్లేదు అని. అంటే ఒక్కసారి అది డెప్త్‌గా చదివేసినప్పుడు ఏపీ హిస్టరీ గుర్తుండదు. నేను మొదటి నుంచి చెప్తున్న అంశము ఏం చెప్తానంటే ఏపీ హిస్టరీ మీరు చదవాలనుకుంటే ఫస్ట్ ఒక అవుట్‌లైన్ రీడింగ్ ఇవ్వాలన్నమాట ఫస్ట్ టైమ్. ఒక అవుట్‌లైన్ రీడింగ్ ఇచ్చి బేసిక్‌గా సిలబస్‌లో ఏముంది అనేది చదివిన తర్వాత అక్కడి నుంచి కంటెంట్‌ని పైకి బిల్డప్ చేసుకొని వెళ్ళాలన్నమాట. అలాంటప్పుడు ఈజీగా గుర్తుంటుంది. గుర్తుండదు అని పదే కంప్లైంట్ చేస్తే గుర్తుండదు మరింకా. అది దాడి చేయాలన్నమాట. ఏవేవి గుర్తుండట్లేదో దాన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకొని అంటే నేను అలా చేసేవాడిని. నాకు కూడా సమస్యలు ఇప్పుడు తూర్పు చాళుక్యులు చదివినప్పుడు ఫస్ట్ టైమ్ చదివినప్పుడు తలెగిరిపోయిందన్నమాట. ఆ రాజులు అసలేం గుర్తులేదు. ఇప్పుడు ఇలా కాదని చెప్పి ఏం చేశానంటే ఒక పేపర్ తీసి ఒక్కొక్క రాజు ఇవతల రాసి, ఆ రాజుకు సంబంధించినవన్నీ అవతల రాసి, 2 సార్లు రాసి, ఎక్కడైనా తప్పు రాస్తే మళ్ళీ కరెక్ట్ చేసి, అంటే నేను దాడి చేయడం మొదలుపెట్టాను సిలబస్ మీద. అర్థమైందా? అంటే మీరు గుర్తుండట్లేదని కంప్లైంట్ చేయడం కాదు. మనకి తల ఉంది. మనము సొంతంగా అర్థం చేసుకోగలమని చెప్పి ఫ్రెష్‌గా కూర్చొని ఇది ఎందుకు అవ్వదు, ఈరోజు ఇది అయిపోవాలని చెప్పి ఆ విధంగా ఎక్కడైతే గుర్తుండదో దాన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకొని గుర్తుపెట్టుకునేవాడిననమాట. దానివల్ల నాకు బాగా ఆ ఏపీ హిస్టరీ వచ్చింది. అంటే అంటే జాబ్ కొట్టడానికి సరిపోయినంత నాలెడ్జ్ వచ్చిందనమాట. సో, ఎకానమీ స్లోగా చదివితే వస్తది కాబట్టి ఇది ఎర్లీగా స్టార్ట్ చేస్తానెప్పుడు. అది చదువుతుంటే ఇంట్రెస్ట్ పెరిగింది. ఒక్కొక్క కాన్సెప్ట్ వస్తుంటే ఇంట్రెస్ట్ పెరిగింది. ఒకానొక దశలో అది ఇంకా బాగా చదవాలనిపించింది. కాబట్టి ఆ రెండింటిని నేనిప్పుడు చేసుకుంటాననమాట. నెక్స్ట్ ఇక మరి ప్రిలిమ్స్ సంగతేంటి అంటే, ఇప్పుడు నేను ప్రిలిమ్స్‌కి చదవను. ఇప్పుడు నేను మెయిన్సే చదువుతాను. ఎందుకంటే నేను ప్రిలిమ్స్ ఫిబ్రవరిలో అనుకుంటున్నాను. 2027 జాన్యువరి, ఫిబ్రవరిలో అనుకుంటున్నాను కాబట్టి, నాకు కొంత అవగాహన ఉంది అన్ని సబ్జెక్టుల మీద కాబట్టి, నేనిప్పుడు ప్రిలిమ్స్‌కి అస్సలు చదవను. ప్రిలిమ్స్‌కి అప్పుడు మాత్రం 3 మంత్స్ కంప్లీట్‌గా ప్రిలిమ్స్‌కే చదువుతాను. అంటే నవంబర్ నుంచి కంప్లీట్‌గా 3 మంత్స్ కంప్లీట్‌గా ప్రిలిమ్స్‌కే చదువుతాను. ఎందుకంటే ఈసారి నేను ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కి 1:12 రేషియో ఉంటదని గట్టిగా అనుకుంటున్నాననమాట. దీనికి మించి ఉండదు అని అనుకుంటున్నాను. కాబట్టి మరి ఫస్ట్ ప్రిలిమ్స్ క్లియర్ చేయాలి కాబట్టి ప్రిలిమ్స్‌కి ఆ 3 మంత్స్ చదువుతాను. ఒకవేళ మీరు మరీ కొత్తోళ్ళనుకోండి ఇప్పుడేం చదువుతారు? ఇండియన్ హిస్టరీ చదవాలనమాట. ఇండియన్ హిస్టరీ అప్పుడు ఎక్కువ టైం తీసుకుంటది కాబట్టి ఇండియన్ హిస్టరీ చదవాలి. ప్లస్ మెంటల్ ఎబిలిటీ చదవాలి మీరు. మెంటల్ ఎబిలిటీ ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు. ఆ 2 గాని బాగా వస్తే మీరు ప్రిలిమ్స్ చాలా వరకు క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ కాకుండా ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఇప్పుడు చదవను నేను. కరెంట్ అఫైర్స్ 6 మంత్స్ బిఫోర్ 6 మంత్సే చదువుతాను. అంటే ప్రిలిమ్స్ డేట్ వచ్చినాక ప్రీవియస్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ మాత్రమే చదువుతాను. అవి సరిపోతాయి క్వాలిఫై అవ్వడానికి. అదే మెరిట్ కాదు కాబట్టి 1:12 ఉంటది కాబట్టి సరిపోతదనమాట. సో, కరెంట్ అఫైర్స్ ఇప్పుడు చదవకుండా మెంటల్ ఎబిలిటీ ప్రాక్టీస్ చేస్తాను. ఇండియన్ హిస్టరీ చదువుతాను. నేను ఒకవేళ ఫ్రెషర్‌నయితే ఇప్పుడే గాని స్టార్ట్ చేసినట్టయితే. నేను మరి ఒకవేళ నేను ముందు నుంచి చదువుతున్నాను కాబట్టి నేను ఆ 3 నెలలే చదువుతాననమాట. అంటే ఈసారి నేను చదువుతానని కాదు దీని అర్థం. ఒకవేళ నేను చదవాలనుకుంటే ఇలా చేస్తాను. ఈసారి నేను ఇంకా ఏం చేస్తానంటే టెస్ట్ సిరీస్ రాస్తాను. నేను ఇన్ని సార్లు రాశాను గాని ఎగ్జాము ఎప్పుడు టెస్ట్ సిరీస్ రాయలే. కాబట్టి ఈసారి నేను ఖచ్చితంగా టెస్ట్ సిరీస్‌లు రాస్తాననమాట. ఒకవేళ ఎగ్జామ్ రాస్తే. అంటే నేను ఎందుకు నా ఒపీనియన్ మారింది అనుకుంటే ఈసారి నాకు 245 ఒక ఫ్రెండ్ ఉన్నాడనమాట. ఒక తమ్ముడు ఉన్నాడు. ఇంకా 235 ఉన్నాడు. ఇంకొక స్టూడెంట్. 231 ఉన్నారు. వీళ్ళందరికీ ఒక సిమిలారిటీ ఉంది ఏంటంటే థౌసండ్స్ ఆఫ్ క్వెషన్స్ రాశారాళ్ళు. అది హెల్ప్ అయిందని కూడా చెప్తున్నారనమాట. క్వెషన్స్ పదే రాయటం మాకు బాగా హెల్ప్ అయిందని. నాకు ఒపీనియన్ ఒకటి ఉండేది. నేను అంతగా టెస్ట్ సిరీస్ రాసేవాడిని కాదు. ప్రీవియస్ క్వెషన్స్ బాగా చూసేవాడిని. దానివల్ల నాకు ఎగ్జామినర్ ఎక్కడున్నాడు కంటెంట్ పైన, ఏ యాంగిల్‌లో వెళ్తున్నాడు, ఏ కంటెంట్ పైన ఉన్నాడు అనేది బాగా అవగాహన వచ్చేది. అలా ఒకసారి చదువుకొని వెళ్ళేవాడిని అనమాట. బట్ టెస్ట్‌లు ఇప్పుడు రాసేవాడిని కాదు. ఈసారి నేనైతే టెస్ట్ సిరీస్ రాస్తాను.
కాబట్టి మీరు కూడా టెస్ట్ సిరీస్ రాయండి. వాళ్ళు చెప్తున్నారు మాకు బాగా హెల్ప్ అయింది, బాగా మంచి స్కోర్ రావడానికి యూజ్ అయిందని. ఈ 245, 235, 231 ప్రీవియస్ మన ఎగ్జామ్లో వచ్చిన వాళ్ళు. కాబట్టి నేను ఈసారి టెస్ట్ సిరీస్ని కూడా యాడ్ చేసుకుంటాను అనమాట. ఆ విధంగా స్టాండర్డ్ బుక్స్, నా మెంటార్ ఇచ్చే మెటీరియల్ దానికి యాడ్ చేసుకుంటూ, అంటే స్టాండర్డ్ బుక్స్కి మెటీరియల్ అదనంగా, అంతేగాని మెటీరియల్కి అదనంగా స్టాండర్డ్ బుక్ కాదు. ఫస్ట్ స్టాండర్డ్ బుక్, తర్వాతే మెటీరియల్, తర్వాత టెస్ట్ సిరీస్ రాస్తూ నేను అసలు ఈ జాబ్ క్యాలెండరు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది ఎవరిని అడగను, ఏం అడగను. కంటెంట్ చక్కగా పక్కన పెట్టుకొని నాకున్న టైంలో నేను చదువుకొని వెళ్ళిపోతాను అనమాట. నాతో నేనే ఎగ్జామ్స్ ఇది నాకు వచ్చిందా లేదా, ఇండియన్ ఎకానమీ లాంటి కాన్సెప్ట్లు నాకు సరిగా వస్తున్నాయా లేదా చెక్ చేసుకుంటాను అనమాట. చెక్ చేసుకొని చదువుకుంటూ వెళ్ళిపోతాను. మీరు ఆ విధంగా చేసినట్టయితే మంచి రిజల్ట్స్ వస్తాయి. అంతేగాని పదే పదే యూట్యూబ్లో లేకపోతే అక్కడ ఇక్కడ సెర్చ్ చేయడం ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అంటే, మీరు చదవాలని డిసైడ్ అయితే ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అనేది వదిలేయండి. ఎప్పుడో ఒకసారి వస్తుంది రాబోయే సంవత్సరంలో. కాబట్టి నోటిఫికేషన్ రావడం అయితే ఏదో ఒక టైంలో పక్కా కదా. కాబట్టి మీరు ఇంకా చదవడం స్టార్ట్ చేయటమే. ఈ ఎగ్జామ్స్ కోసం, క్యాలెండర్ కోసం ఎన్ని పోస్టులు ఉంటాయి ఇవన్నీ వదిలేయండి. ఎన్ని పోస్టులు ఉన్నా తప్పదు కదా ఒకసారి చదవాలనుకుంటే. సో ఇంకా మీకు ఈ ఎగ్జామ్కి సంబంధించి ఏవైనా మీకు డౌట్స్ అలాంటివి ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి, నేను రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలోనైనా డిస్కస్ చేస్తాను అనమాట దానికి సంబంధించిన అంశాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.